హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్. టుడే మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి బాదం కుల్ఫీ అండి. దీన్ని ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ బాదం కుల్ఫీ అనేది ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేయవచ్చు. నా వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఇక్కడ చూపించిన స్ట్రక్చర్ అండ్ టేస్ట్తో బాదం కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం చేయకుండా ఈ బాదం కుల్ఫీ తయారీ విధానం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. బాదం కుల్ఫీ రెడీ చేయడానికి ముందుగా ఇక్కడ నేను ఒక 10-12 వరకు బాదం పప్పులను ఒక 5-6 గంటల ముందుగానే నానబెట్టి తీసుకున్నాను. వీటి పొట్టు తీసి రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీన్ని ఒకసారి కడిగి తీసుకోండి. మనము పాలు పోసే ముందు ఒక బౌల్ని కడగడం వల్ల పాలు అనేది అడగంటకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గేదె పాలు కానీ బయట దొరికే నార్మల్ పాలను కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పాలను బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ బౌల్ని గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకొని మనము పాలని బాగా మరగనివ్వాలి. ఇందులో వాటర్ని ఏమాత్రం యాడ్ చేయకూడదు. పాలు మరిగేలోపు మనము కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని పాలలో మిక్స్ చేయడానికి ఇక్కడ నేను 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇందులో వాటర్ని కానీ పాలను కానీ యాడ్ చేసి పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలిపి తీసుకోవాలి. ఇలా బాగా కలిపేసి మనము దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, పాలు కూడా మనకు పొంగు వచ్చేసాయి. ఇలా పొంగు వచ్చే వరకు మనము పాలను మరిగించాలి. పొంగు వచ్చాక కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా గరిటెతో మిక్స్ చేస్తూ బాగా మరగనివ్వాలి పాలను. ఇలా పాలు మరుగుతున్నప్పుడు నేను ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనము 4 గంటల పాటు నానబెట్టుకున్న బాదం పప్పును పూర్తిగా యాడ్ చేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవడానికి ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేసుకొని మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న బాదం మిక్స్ని పూర్తిగా మరుగుతున్న పాలలోకి యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. కలుపుతూ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేయాలి ఫ్రెండ్స్. 3 నిమిషాలు మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని పూర్తిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ని యాడ్ చేసే ముందు మంటను పూర్తిగా సిమ్లో ఉంచుకొని మీరు కస్టర్డ్ని యాడ్ చేసుకోండి, లేదంటే ముద్దలుగా కడుతుంది. కాబట్టి పూర్తిగా సిమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ని చేయాలి. కస్టర్డ్ని వేయగానే మనము పాలను బాగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మీరు ఇక్కడ కస్టర్డ్కి బదులుగా కార్న్ఫ్లోర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఒక 2-3 నిమిషాలు కస్టర్డ్ని వేసాక బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నేను పంచదారని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకు 4 టేబుల్ స్పూన్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం పంచదార వేసాం కాబట్టి మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మనము బాగా మరగనివ్వాలి పాలను. మనము ఇక్కడ పాలల్లో కస్టర్డ్ పౌడర్ని వాడాం కాబట్టి మనకు పాలు కాస్త చిక్కపడతాయి. మరి కాస్త చిక్కపడే వరకు మనము బాగా ఇలా మిక్స్ చేస్తూ పాలను మరగనివ్వాలి. ఇందులో మనకు కస్టర్డ్ని వాడాం కాబట్టి చల్లార కొద్ది చిక్కబడుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా వీటిని చల్లారనివ్వాలి. మనం పాలను చల్లార్చేటప్పుడు అలాగే వదిలేయకూడదు. మధ్య మధ్యలో బాగా మిక్స్ చేస్తూ మనము పాలను పూర్తిగా చల్లారనివ్వాలి. ఎందుకంటే మందంగా అడ్డుపడుతుంది కాబట్టి. ఇందులో నేను కాజు బాదంని 2 కూడా దంచి తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల మనం కుల్ఫీ తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో పంటకి తగులుతూ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన బాదం మిక్స్ని ఇక్కడ నేను కుల్ఫీ మౌల్స్లోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో స్టీల్ గ్లాస్లో కూడా చేసుకోవచ్చు. అంటే స్టీల్ గ్లాస్లో ఈ బాదం మిక్స్ని పూర్తిగా పోసేసి పైనుంచి అల్యూమినియం ఫాయిల్ కవర్ని వేసి మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టినట్లయితే మీకు కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ మౌల్డ్స్ ఉన్నాయి కాబట్టి మౌల్డ్స్లో ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఎన్ని అవుతే అన్ని వరకే మనము ఫిల్ చేసుకుందాం బాదం మిక్స్ని మౌల్డ్స్లోకి. చూసారు కదా, ఇక్కడ నాకు 1/2 లీటర్ పాలతో చేశాను కాబట్టి నాకు ఇక్కడ 5 కుల్ఫీల వరకు ఫిల్ అయ్యాయి. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు అన్ని క్యాప్స్ పెట్టేసి ఫ్రీజర్లో ఒక 8-10 అవర్స్ పాటు మనము ఫ్రీజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ డే గురించి నేను ముందు నైట్గానే కుల్ఫీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక వాటర్లో 5-10 సెకండ్స్ కానీ లేదా అలాగే వదిలేసి ఒక 5 మినిట్స్ తర్వాత కానీ డిమాల్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా వాటర్లో నాకు పూర్తిగా మునగట్లేదు కాబట్టి నేను ఒక 5 మినిట్స్ తర్వాత డిమాల్ట్ చేసి చూపిస్తాను.
చూడండి, ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత డిమాల్ట్ చేసి చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా మనకు బాదం కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా పిల్లలకు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఈ సమ్మర్ని ఎంజాయ్ చేసేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా కుదిరిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ధీరూస్ కిచెన్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.